తెలంగాణలో మొన్నటిదాకా ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ కాకరేపితే ఇప్పుడు యూ ట్యాక్స్ అంతకు మించిన రచ్చకు కారణమైంది. మహేశ్వర్ రెడ్డి ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. హైదరాబాద్కు వచ్చాక తగిన జవాబు చెప్తారన్న ఉత్తమ్ కామెంట్స్ మరింత వేడిని పెంచాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వరకు ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ అంశం బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి సీఎం రేవంత్ ను ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే ఎన్నికల తర్వాత కొత్త ట్యాక్స్ ను తెర మీదకు తెచ్చారు బీజేపీ నేతలు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో 10% వరకు తీసేసి దోచుకుంటున్నారని ఆరోపించింది బీజేపీ. కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని, 100 కోట్లు చేతులు మారుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. మొన్న 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని, అందులో మంత్రి ఉత్తమ్ 100 కోట్ల వరకు ఢిల్లీకి పంపారని ఆరోపించారు. ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీ కేసీ వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మహేశ్వర్ రెడ్డి ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, యూ ట్యాక్స్ వసూలు చేశామనడం అవాస్తవమన్నారు. హైదరాబాద్ కు వచ్చాక మహేశ్వర్ రెడ్డి ఆరోపణలకు తగిన జవాబు చెప్తామన్నారు ఉత్తమ్. దమ్ముంటే మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని, లేదంటే ఆరోపణలు మానుకోవాలన్నారు. బీజేపీ వాళ్ళన్న మాటలు వాస్తవమైతే మీ దగ్గర సిబిఐ ఉంది, మీ దగ్గర ఈడీ ఉంది, 100 కోట్లు ఇస్తే మీరు తమాషా చేస్తున్నారా లేకపోతే తమాషాకు మాట్లాడుతున్నారా? వెంటనే మీరు రంగంలోకి దిగండి, రంగంలోకి దిగి అరెస్ట్ చేయండి. ఎవరు ఇచ్చిర్రు, ఎవరు పుచ్చుకున్నారు? నిజంగా మీకు చేతనైతే మీరు ఆ పని చేయండి. కానీ గాలి మాటలు మాట్లాడితే ప్రజల వరకు కూడా నమ్మే పరిస్థితులు లేరు. యూ ట్యాక్స్ పేరుతో మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేతల కౌంటర్లు, సవాళ్లతో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది.